నాయన నివాత కౌచలని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము సంహరించలేము, కాబట్టి మా తరఫున నువ్వు వెళ్ళి వాళ్ళని సంహరించాలి, అదే నీ గురుదక్షిణ అని అడుగుతాడు ఇంద్రుడు. అప్పుడు మాతలి రథం మీద బయలుదేరిన అర్జునుడు ఇంకా ఫుల్లీ కాన్ఫిడెన్స్తో దేవతలందరూ కలిపి ఒక శంఖాన్ని ఇస్తారు. ఆ శంఖం పేరే దేవదత్తం, అది ఆయన దగ్గర ఉంటది. ఆ దేవదత్త శంఖాన్ని పూరిస్తే కర్ణబేరాలు పగిలిపోతాయి అన్నమాట రాక్షసులకి. సో దాని తర్వాత అతను ఇప్పుడున్న గాంధీవాన్ని అతను మళ్ళీ దాన్ని ఎంపవర్ చేసి, అంటే గాంధీవంలో లేని కొన్ని ఫ్యూచర్స్ని ఎంపవర్ చేసి అర్జునుడికి ఇస్తాడు. ఇప్పుడు ఆ గాంధీవం ఏంటంటే, ఆ గాంధీవం నారి తీసి ఇలాగ భేదిస్తే వచ్చిన సౌండ్కి కొందరు చచ్చిపోతారు. ఆ గాంధీవం స్ట్రింగే అంత పవర్ఫుల్, అలాంటి ఒక గాంధీవం. దాని తర్వాత ఆయన చేతిలో ఉన్న యమదండం, ఆయన చేతిలో ఉన్న వజ్రాయుధం, ఈ వరుణపాశాలు అన్నీ ఒక పెద్ద స్వరూపంగా విడిపోయి అర్జునుడు ఆ